హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో ఈరోజు వీడియోలో పై కోసం మాట్లాడదామండి. చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు. అంటే ఏం అడుగుతున్నారంటే పై అనేది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది కానీ ఇండియన్ ఎక్స్చేంజ్లో లైక్ మన కాయిన్ డిసిఎక్స్లో లేదు, తర్వాత ముద్రెక్స్లో లేదు. సో ఎలా కొనాలి అండి, అండ్ యూఎస్డిటీని ఎలా కొనాలి, తర్వాత పైని ఎలా కొనాలి అని అడుగుతున్నారు. అండ్ తర్వాత కొన్న పైని లేదా మైన్ చేసుకున్న పైని ఎలా సేల్ చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పమని చెప్తున్నారు. సో అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్ స్టెప్ నుంచి చెప్తానండి. సో పై అనేది ఎవరైతే మైన్ చేసుకున్నారో, అంటే ఎవరైతే 6 years నుంచి మైన్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు వితౌట్ ఇన్వెస్టింగ్ ఎనీ సింగిల్ రూపీ మీరు ఈ రోజున అది $3 వరకు వెళ్ళిందంటే చాలా గ్రేట్ అండి. మీరు నిజంగా అంటే 6 years నుంచి కంటిన్యూస్గా చేసిన వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళకున్న కమిట్మెంట్ నిజంగా మెచ్చుకోవాలి. అలా కమిటెడ్గా చేసిన వాళ్ళు ఈ రోజున చాలామంది మంచి బెనిఫిట్ అయితే తీసుకున్నారు ఫ్రమ్ పై. ఎందుకంటే $3కి వెళ్ళినప్పుడు చాలామంది సేల్ చేసుకున్నారు. అది హ్యూజ్ ప్రాఫిట్ అండి. ఎగ్జాంపుల్ ఒక 10,000 కాయిన్స్ మైన్ చేసుకొని అట్లీస్ట్ అందులో 5,000 కాయిన్స్ మైగ్రేట్ అయినా సరే $5,000 ఇంటూ $3 అంటే $15,000. $15,000 అంటే ఇండియన్ కరెన్సీలో 85 రూపీస్ వేసుకోండి. 85 రూపీస్ వేసుకున్న $15,000 ఇంటూ 85 అంటే మీకు దగ్గర 12,75,000 రూపీస్ అండి. అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది టైం, ఆ టైంకి రియల్గా మనీ రావడం అనేది చాలా గ్రేట్ కదా. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మనకి ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే పేషెన్స్గా చేస్తారో వాళ్ళు ఇలాగే బెనిఫిట్ పొందాలని అనుకుంటున్నాను. సో ఇదే పైలాగే మనకి సిద్రా అండ్ రూబీ ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి, ఎవరైతే పై మిస్ అయ్యారో. సో పై చేసిన వాళ్ళకి, పైలో ఉన్న ప్రాఫిట్ తీసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో వాళ్ళకి సపరేట్గా చెప్పక్కర్లేదు. వాళ్ళైతే ఒక్క క్షణం కూడా అట్లా వదిలిపెట్టరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చూసారు కాబట్టి. సో వాళ్ళకి చెప్పనవసరం లేదు. సో బేసికల్లీ ఈ పైని మన ఇండియాలో అంటే ఎలా సేల్ చేసుకోవాలి, ఎలా మైన్ చేసిన వాటిని ఫస్ట్ ఎక్స్చేంజ్కి ఎలా మూవ్ చేయాలి, మూవ్ చేసిన దాన్ని యూఎస్డిటీ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ యూఎస్డిటీ నుంచి ఐఎన్ఆర్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఫస్ట్ చూద్దామండి. తర్వాత బినాన్స్లో అసలు ఎప్పుడు లిస్ట్ అవుతుంది అని అన్నారు, బట్ ఇంకా లిస్ట్ అవ్వలేదు ఎందుకు అనే విషయం కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నా వాలెట్లో మీకోసం, అంటే మీకు చూపించడం కోసం నా వాలెట్లో ఉన్న కొన్ని కాయిన్స్ నేను ఎక్స్చేంజ్కి మూవ్ చేసి, ప్రాసెస్ అయితే వెరీ సింపుల్ అండి, బట్ తెలియని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రాసెస్ అయితే సింపుల్. మీకు అవైలబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ కనిపిస్తున్న 561 మనం సేల్ చేయలేం. ఓన్లీ అందులో మనకి మైగ్రేట్ అయిన బ్యాలెన్స్ మాత్రమే మనం సేల్ చేయగలం. అది కూడా అవైలబుల్ బ్యాలెన్స్లో కనిపిస్తే దాన్ని మాత్రమే మనం సేల్ చేయగలం, ప్రొవైడెడ్ మన సీడ్ ప్రైస్ అనేది భద్రంగా ఉంటే. ఓకే, సో అక్కడ మీరు పైని వాలెట్ నుంచి మీరు ఎక్స్చేంజ్కి మూవ్ చేసుకోవాలి. అది ఎలాగనేది ప్రాసెస్ చూద్దాం. దానికన్నా ముందు అసలు పై అనేది ఏ స్టేజ్లో ఉంది ప్రజెంట్, అసలు ఎంత మార్కెట్ క్యాప్ ఉంది, ఇంకా ఎంత మార్కెట్ క్యాప్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నది కూడా మనం చూద్దాం ఒకసారి బ్రీఫ్గా, అంటే ప్రజెంట్ ఉన్న సినారియో బట్టి. సో ఇది కాయిన్ గీకో అని చెప్పి ఇది యాప్ అండి. మీకు ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుంది కాయిన్ గీకో. ఇదేంటంటే మార్కెట్ క్యాప్ మొత్తం, ఇందులో అన్ని కాయిన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కాయిన్స్ అన్నీ ఉంటాయి.
సో మీరు చూసుకోవచ్చు ర్యాంకింగ్ బట్టి బిట్కాయిన్, ఇథీరియం, XRP, BNB, సొలానా. సో ఇలాగా మొత్తం అన్ని కాయిన్స్ ఉంటాయి. అందులో పై కూడా ఉంది. పై ప్లేస్ ఇందులో అయితే 27th ప్లేస్ చూపిస్తుంది, అంటే 27th ర్యాంక్లో ఉంది. సో ఒక్క ప్రాజెక్టు మైన్ చేసిన ప్రాజెక్టు 27, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 40,000 ప్లస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 27కి వెళ్ళడం అంటే మాటలు కాదండి, చాలా గ్రేట్ నిజంగా. ఫౌండర్స్ నిజంగా జెన్యూన్, అండ్ ఫౌండర్స్ 6 years కష్టపడ్డారు కాబట్టి ఇంత పాపులారిటీ వచ్చింది, అండ్ ఇంత క్రేజ్ ఉంది దీనికి. అండ్ వన్స్ యూజ్ కేసెస్ కానీ వాళ్ళు అనౌన్స్ చేశారంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఇది ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. 1 అవ్వదు, అట్లీస్ట్ 2-3 ప్లేసెస్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది కన్ఫామ్గా చెప్పచ్చు. ప్రొవైడెడ్ వీళ్ళు చెప్పిన యూజ్ కేసెస్ అన్నీ కూడా నిజంగా రియల్ వరల్డ్లోకి రావాలి, అప్పుడు మాత్రం ఇది జరుగుద్ది. అండ్ ప్రజెంట్ చూద్దాం, ప్రజెంట్ పాయింట్ అంటే ఈ టైంకి మనం వీడియో చేస్తున్న టైంకి $0.88, అంటే ఇండియన్ రూపీస్లో చెప్పాలి అంటే ఇండియన్ రూపీస్లో చూద్దాం. సో ఇండియన్ రూపీస్లో 76 రూపీస్ ఉందండి ప్రజెంట్ వాల్యూ. సో మీరు ఈ యాప్లో అయితే కొనడం అమ్మడం అవ్వదు, జస్ట్ ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. ఇందులో మనం ఎలా రీడ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మీరు 1 అవర్లో ఎంత చేంజ్ అయింది, 1 అవర్లో దీని గ్రాఫ్ ఎలా ఉంది, 24 అవర్స్లో దీని గ్రాఫ్ ఎలా ఉంది, 7 డేస్లో ఎలా ఉంది, లాస్ట్ 1 ఇయర్గా ఎలా ఉంది. సో అది ఉంటుంది. సో మ్యాక్సిమం హైయెస్ట్ ఎంతవరకు వెళ్ళింది, ప్రజెంట్ ఎక్కడుంది అన్నది తెలుస్తుంది. అండ్ ఇక్కడ దీని మార్కెట్ క్యాప్, టోటల్ సర్క్యులేటింగ్ సప్లై, టోటల్ సప్లై, మ్యాక్సిమం సప్లై. సో యాజ్ ఆఫ్ నౌ 6.8 బిలియన్ కాయిన్స్ సర్క్యులేటింగ్లో ఉన్నాయండి. 6.8 బిలియన్, మిలియన్ కాదు బిలియన్. 1 బిలియన్ అంటే 1000 మిలియన్స్. సో బిలియన్ కన్నా మిలియన్ తక్కువ, మిలియన్ కన్నా బిలియన్ అనేది ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే 10 డిజిట్స్ ఉన్నాయి, 3. సో 10 డిజిట్స్ ఉన్నాయంటే ఇది బిలియన్స్లో ఉంది. సో 6 బిలియన్స్ అనేది మార్కెట్ క్యాప్. సో అందుకనే మీకు దగ్గర $1 వరకు చూపిస్తుంది, 0.89. అంటే ఎప్పుడైనా మీకు ప్రైస్ కావాలి అంటే ఎలా డిసైడ్ అవుతుంది అంటే ప్రైజు చూడండి, 660 6034 089 643 divided by 643 divided by సర్క్యులేటింగ్ సప్లై ఎంత అండి, 6.8 బిలియన్ డివైడెడ్ బై 6.8 అంటే ఎన్ని జీరోస్ వేయాలండి, 8 జీరోస్ వేయాలి. 7 8 1 2 3 6 3 6 9. సో 6.8 బిలియన్. సో ఇప్పుడు చూడండి 0.88. సో అదే ప్రైస్ మనకి ఇక్కడ చూపిస్తుంది, చూసారా, ఆల్మోస్ట్ అదే చిన్నది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, బట్ అదే ప్రైస్ ఉంది కదా 0.88. సో ప్రైస్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై సర్క్యులేటింగ్, ఎన్ని సర్క్యులేషన్లో ఉన్నాయి కాయిన్స్ అన్న దాన్ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, మీకు అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేం ఇక్కడ తెలుస్తుంది అంటే, ఇక్కడ ఇన్ఫో దగ్గరికి వెళ్తే మీకు ఇది చూడండి, మీకు ఆల్ టైమ్ హై $2.99 వరకు వెళ్ళింది. యాక్చువల్గా ఇది లాంచ్ అయిన రోజు 0.34 కూడా వెళ్ళింది, బట్ ఆ టైంకి ఈ కాయిన్కి వాళ్ళు దీన్ని ఇంకా లిస్ట్ చేయలేదు. సో వీళ్ళు లిస్ట్ చేసిన దగ్గర నుంచి ఇది హైయెస్ట్ అనమాట, $2.99.
సో అక్కడి నుంచి చూస్తే మీకు దగ్గర దగ్గర 70% డౌన్లో ఉంది ప్రజెంట్ ఇప్పుడు ప్రైస్. సో ఇది ఇలాగే డౌన్ అవుతుందా లేదా పెరుగుతుందా అన్న విషయం ఇప్పుడైతే క్లారిటీ రాదండి. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇప్పుడు 6.8కి 10 బిలియన్స్ ఆల్రెడీ సప్లైలో ఉన్నాయి. బట్ అవి ఇంకా లాక్లో ఉన్నాయి, అంటే మైగ్రేషన్కి రెడీగా ఉన్నాయి. అవి వన్స్ మైగ్రేట్ అయిపోయాయి అంటే ఈ సర్క్యులేటింగ్ సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే సప్లై పెరిగిందో మీకు ప్రైస్ అనేది మార్కెట్ క్యాప్ పెరగకపోతే మీకు ప్రైస్ అనేది పడిపోతుంది. ఓకే, సో వీళ్ళు మైగ్రేషన్స్ ఇవ్వకుండా ఉండడం అనేది కుదరదు. అండ్ న్యూ మైనింగ్ ఆపుతారా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. అండ్ యుటిలిటీస్ అనేవి ఎప్పుడు రియల్గా ప్రజలకి వస్తుందా అనేది కూడా చెప్పలేదు. సో ఇవన్నీ కూడా అన్కండిషనల్గా ఉన్నాయి. అండ్ బినాన్స్ లిస్టింగ్ కూడా ఎప్పుడు అనేది ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. బట్ బినాన్స్ వాళ్ళు పోల్ చేశారు. సో దాంట్లో 85%, 86% లిస్ట్ చేయమని ఇచ్చారు. సో డెఫినెట్లీగా వన్ డే అయితే ఇది బినాన్స్లో అయితే లిస్ట్ అవుతుంది. వన్స్ బినాన్స్లో ఈ రేపు లిస్ట్ అయిందంటే ఈరోజు ప్రైస్ ఉన్నదానికి 10 times కానీ అట్లీస్ట్ 5 times అయినా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ 0.88 ఉంది కదా, రేపు బినాన్స్లో లిస్ట్ అవుతుంది అని న్యూస్ వస్తే ఇమ్మీడియట్గా ఇది ఇంటూ 10x లేదా ఇంటూ 5x అవుతుంది. అది మాత్రం పక్కా. అండ్ వన్స్ యుటిలిటీస్ అన్నీ స్టార్ట్ అయితే ఇంకా ప్రైస్ అనేది ముందుకెళ్తుంది. అది ఎంతవరకు వెళ్తుంది అన్నది ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ సర్క్యులేటింగ్ సప్లైని వాళ్ళు ఎంత తగ్గిస్తే ప్రైస్ అనేది అంత పెరుగుతుంది. ఇది సింపుల్ లాజిక్ అండి. ఎవరైతే అంటే ఈ ప్రైస్ చాలామంది అంటుండ్రు కానీ ఆ జీసీబీ వాల్యూ ఇంప్లిమెంట్ చేస్తారని. జీసీబీ వాల్యూ ఇంప్లిమెంట్ చేయాలి అంటే సర్క్యులేటింగ్ సప్లైని ఫస్ట్ వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే సర్క్యులేటింగ్లో ఉన్నదాన్ని అందరూ ఒకటే ప్రైస్, ఎవరు సేల్ చేయకుండా, ఎవరు వేరే ప్రైస్కి సేల్ చేయకుండా ఓన్లీ జీసీబీ అనుకొని ఉన్న కాయిన్స్ ఉన్న వాళ్ళందరూ ఇంకా కొత్త కాయిన్స్ అనేవి ఇంకా ఇవ్వకూడదు. అప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది. బట్ దానికి లిక్విడిటీ కూడా మెయిన్ కోర్ టీమ్ వాళ్ళు యాడ్ చేయాలి, ఆ వర్త్ లిక్విడిటీ. సో యాడ్ చేస్తే అప్పుడు పాసిబిలిటీ అవుతుంది. బట్ అదైతే చాలా కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అది ఇంపాసిబుల్ అని కూడా చెప్పచ్చు. సో చూడాలి, అది కానీ అయితే నిజంగా చాలామంది కోటేశ్వరులు అవుతారు. నేను కూడా అలా అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ ఇన్ఫో తర్వాత మార్కెట్స్ ఇక్కడ చూడండి మీరు, అంటే ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది అన్న విషయం కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఉంటుందండి. బిట్గెట్ అనే ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. ఇది ఇండియాలో ఇంకా ఎఫ్ఐలో రిజిస్టర్ అవ్వలేదు. ఓకేఎక్స్ కూడా లిస్ట్ అయింది బట్ ఇండియాలో లేదు. గేట్ ఐవో కూడా ఇండియాలో లేదు. మ్యాక్సీ కూడా ఇండియాలో లేదు. సో ఎక్స్టీ కూడా ఇండియాలో లేదు. మ్యాక్సీ నెక్స్ట్ సిఎక్స్ కూడా లేదు. సో ఇక్కడ ఇండియన్ ఎక్స్చేంజెస్ అనేవి ఏవి లేవండి, ఎక్సెప్ట్ సన్ క్రిప్టోలో ఉన్నట్టుంది. సో అది ఒకటి ఇండియన్ దాంట్లో ఉంది. మిగతా వాటిల్లో అయితే ఎక్కడ కూడా లిస్ట్ అవ్వలేదు ఇంకా. సో దీనికైతే అంటే ఈ క్రిప్టో మార్కెట్లో ఇంకా కొన్ని ఎక్స్చేంజ్లోనే లిస్ట్ అయింది. మేజర్ ఎక్స్చేంజెస్ కాయిన్ బేస్, బినాన్స్లో కూడా ఇంకా లిస్ట్ అవ్వలేదు. ఇంకా ఇండియన్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వలేదు. వన్స్ ఇవన్నీ లిస్ట్ అయితే దీనికి ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటారు. సో వన్స్ అడాప్షన్ జరిగితే మీకు ఇంకా కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి డిఫరెంట్ పర్సన్స్కి. సో ప్రైస్ అయితే ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, ప్రొవైడెడ్ వీళ్ళు సప్లైని రిలీజ్ చేయకుండా ఉంటే. ఇది సో మనం బిట్గెట్ అనే దాంట్లో నా దగ్గర అయితే బిట్గెట్ ఉందండి. నేను ఇండియాలో అవ్వకముందు నేను చేసుకున్నాను. సో ఇప్పుడు కూడా మీరు ఏపీఐతో మీరు లాగిన్ చేయొచ్చు. ఏపీఐ కావాల్స్తే మీకు ఏపీకే ఫైల్ మీకు కావాల్స్తే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా మీకు చాలా యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. ఏపీకే అని కొడితే మీకు వచ్చింది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఒకసారి చూసేద్దాం ఎక్స్చేంజ్కి వెళ్ళి. సో నా ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీకు ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇది ఎక్స్చేంజెస్. సో ఇందులో బిట్గెట్.
సో ఇది బిట్గెట్ అండి. ఇందులో జస్ట్ ఏపీకే డౌన్లోడ్ చేసుకొని మీరు జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే, కేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే మీరు ఎక్కడి నుంచి అయినా అసెట్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, లేదా విత్డ్రా చేయొచ్చు, లేదా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మనం ఫస్ట్ ప్రజెంట్ ఇక్కడికి డిపాజిట్ చేయాలి. ఎక్కడి నుంచి? మన దగ్గర మైన్ చేసుకున్నాం కదా, ఆ కాయిన్స్ ఇక్కడికి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయాలంటే ఫస్ట్ డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పై నెట్వర్క్ అని చెప్పి కొట్టాలండి. ఇక్కడ చూసుకోవాలి పై ఉండాలి అండ్ నెట్వర్క్ ప్లేస్లో పై నెట్వర్క్ అని ఉండాలి. సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మినిమం డిపాజిట్ అమౌంట్ 0.00001 అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ అడ్రస్ అనేది కాపీ చేస్తాం. అడ్రస్ అనేది కాపీ చేసి మన పై యాప్లోకి వెళ్ళి, పై యాప్లో మీకు తెలుసు కదా వాలెట్లోకి వెళ్ళాలి. సో ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేస్తాం. సో ఇందులో నాకు చూసారా అవైలబుల్ బ్యాలెన్స్ 201 ఉన్నాయి. సో 201లో మీకోసం నేను కొన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. యాడ్ మాన్యువల్లీ అని ఉంది కదా, మాన్యువల్లీ యాడ్ వాలెట్ అడ్రస్ అని ఉంది కదా. సో ఆ వాలెట్ అడ్రస్ అక్కడ కాపీ చేశాను కదా. సో అదే వాలెట్ని ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ నేను ఒక 10 పైని నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో 10 పై అంటే ఫీజు చూడండి 0.01 పడింది. సో నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, 10 పై 0.01 అనేది ఫీజు పడుతుంది అన్నది ఓకే కన్ఫర్మ్ చేస్తున్నాను. చూసారా ట్రాన్స్ఫర్ సక్సీడెడ్ అని వచ్చింది. సో ఇక్కడ చూద్దాం, ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మన వాలెట్లో వెళ్ళి చెక్ చేసుకున్నాం ఒకసారి ఎక్స్చేంజ్కి వచ్చిందా రాలేదని. బిట్గెట్లో ఉన్న ఇదేంటంటే మీకు అక్కడ చేయగానే ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుందండి. చూసారు ఇక్కడ 1 డిపాజిట్స్ ఆర్ బీయింగ్ కన్ఫర్మ్డ్. ఇక్కడ చూడండి 10 పై వస్తున్నాయి అని చెప్పి చెప్తుంది. చూసారా వ్యాలిడేటింగ్. సో ఇక్కడ ఇలా మీరు రీఫ్రెష్ చేసుకుంటే వ్యాలిడేటెడ్ అండ్ క్రెడిటెడ్. ఇంకా ఇక్కడ చూడండి 7/12 ఉంది, అంటే 12 వ్యాలిడేషన్స్ అవ్వాలి. అందులో 7 అయ్యాయి, ఇంకా మిగతా అవుతున్నాయి. సో వెయిట్ చేయాలి మనం. ఇంకా అలా వ్యాలిడేషన్స్ అవుతున్నాయి. సో సక్సెస్ అయిపోయింది. చూసారా సక్సెస్ఫుల్ అనేది. సో ఇక్కడికే వచ్చేసాయి అనమాట. అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాయి. సో ఇక్కడ మనకు చూస్తే ఉంది చూడండి 10 పై ఉంది. చూసారా 10 పై. ఈ 10 పై కూడా ఇక్కడ మైనస్ అయిపోతాయి. మీకు ఇప్పుడు వాలెట్ బ్యాలెన్స్ చూపిస్తాను చూడండి. ఇందాక 201 ఉండేది కదా, ఇప్పుడు 191 ఉంది. చూసారా ఇక్కడ హిస్టరీలో కూడా చూడండి ఏ వాలెట్కి ట్రాన్స్ఫర్ అయిందో కూడా తెలిసిపోతుంది. సో ఇది మనం మైన్ చేసుకున్న అవైలబుల్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చింది కదండి. సో ఇక్కడ సేల్ ఎలా చేయాలి అన్నది మీకు డౌట్ కదా. సో ఇక్కడ చూడండి కింద ట్రేడ్ అని ఉంది కదా, హోము, మార్కెట్స్, ట్రేడ్, ఫ్యూచర్స్, అసెట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ట్రేడ్కి వెళ్ళండి. ట్రేడ్కి వెళ్తే ఇక్కడ అసెట్ సెలెక్ట్ చేయాలి. ఏంటి? పై డివైడెడ్ బై USDT. ఓకే, పై డివైడెడ్ బై USDT. సో ఇక్కడ బై సెల్ అని ఉంది కదా. సో మన దగ్గర ఉన్నాయి కదా, దాన్ని సెల్ చేసేస్తాం. సెల్ చేసేస్తే 100% మీరు మార్కెట్ రేట్కైనా సేల్ చేయొచ్చు, లేదా లిమిట్ ఆర్డర్ అంటే మీరు ఈ ప్రైస్కి పెరిగినప్పుడు మీరు సెల్ ఆటోమేటిక్గా చెయ్యి అని చెప్పి మీరు ఆర్డర్ క్రియేట్ చేసి ప్రైస్న అది ఆటోమేటిక్గా సెల్ చేసేస్తుంది అనమాట. నేను మీకు చూపించాలి కాబట్టి మార్కెట్ ప్రైస్ కంటే ఇప్పుడు ఎంత మార్కెట్ ప్రైస్ ఉందో అంతకి సెల్ చేసామని చెప్పాను. సో ఆర్డర్ కన్ఫర్మ్. చూసారా సేల్ చేసేసింది. సో సెల్ చేసేస్తే ఇక్కడ నాకు అసెట్లోకి వెళ్తే పై అల్లా పోయి ఏమైంది? పై పోయి USDT కింద కన్వర్ట్ అయిపోయింది. చూసారా
సో ఈ యూఎస్డిటీ నేను ఏం చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు. యూఎస్డిటీని నేను ఆన్ చైన్ విత్డ్రాల్ అని ఉంది కదా, సో అక్కడ సెలెక్ట్ చేసి ఏదో చైన్ అంటే బిఎన్బి అయితే బిఎన్బి ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇండియన్ ఎక్స్చేంజెస్, మీకు ఇండియన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, ఇండియన్ ఎక్స్చేంజెస్ ఏదో ఒక ఇండియన్ ఎక్స్చేంజెస్ తీసుకోండి. వజీరెక్స్లో మాత్రం పెట్టకండి, ఎందుకంటే అది హ్యాక్ అయిపోయింది కదా. సో ముద్రెక్స్ అనేది బాగుంది యాక్చువల్గా, సో అది ఒకసారి ట్రై చేసుకోండి. బట్ నాకు అకౌంట్ అవ్వలేదు. సో నేనేం అంటే మీకు ఎలా విత్డ్రా చేయాలంటే జస్ట్ ఇక్కడ డిపాజిట్ అని కొట్టండి, సేమ్ డిపాజిట్ క్రిప్టో అని వస్తుంది. అదే సేమ్ నెట్వర్క్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ బినాన్స్ అని పెట్టారు కదా, సో అక్కడ కూడా నెట్వర్క్ బినాన్స్ అనే పెట్టండి. సో ఇక్కడ విత్డ్రా అని కొడితే అక్కడికి వెళ్ళిపోతాయి. దాన్ని మళ్ళీ మీరు ఏం చేయాలి, ఏం చేయాలంటే వెంటనే మీరు ఐఎన్ఆర్కి అక్కడ విత్డ్రా పెట్టేసుకుంటే మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. సో ఇది ఒక ప్రాసెస్. లేదా మీకు తెలిసిన పర్సన్ ఎవరైనా ఉంటే, లేదా ఎవరైనా యూట్యూబర్స్ కొంటాను అంటే మీరు వాళ్ళకి డైరెక్ట్గా సేల్ చేసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న యూఎస్డిటీని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఐఎన్ఆర్ తీసుకోవచ్చు. కానీ ఇది రిస్కీ. తెలిసిన వాళ్ళు అయితేనే చేయాలి, ఎందుకంటే తెలియని వాళ్ళతో చేస్తే మీరు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనీ ఇవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఓకే, సో ఇది అండి. ఒకసారి ఉన్నాను మళ్ళీ నా పైన ఎందుకంటే నాకు ప్రైస్ పెరుగుతుంది. సో నేను అనవసరంగా మిస్ అవును సో దాన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే బై చేసేస్తాను. ఉన్న యూఎస్డిటీతో మళ్ళీ బై చేసేసాను. చూసారా, నాకు ఎంత 9.95 పై అయిపోయింది. అంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లైట్గా పడతాయి, సో దానివల్ల నాకు 0.05 పై పోయింది. ఎనీవే పర్వాలేదు. సో ఇది అన్నమాట ప్రాసెస్. సో ప్రాసెస్ అయితే ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏవైనా మీకు అప్డేట్స్ కావాలి ఇమీడియట్గా అంటే ఇది నా ట్విట్టర్ హ్యాండిల్ అండి. సో మీరు ఇది జాయిన్ అయితే వెరిఫైడ్ అకౌంట్. సో ఇది మీరు ఫాలో అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను ఎవ్రీడే పెడుతూనే ఉంటాను ఇక్కడ. నేను చాలా పెద్ద వాళ్ళని ఫాలో అవుతాను. సో వన్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏమైనా అప్డేట్స్ రాగానే, అది క్రిప్టో రిలేటెడ్ అయినా ఏదైనా సరే నాకు రాగానే నేను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా నాతో పాటు రియల్ టైంలో అప్డేట్స్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ వీడియో చేయడం అస్తమానం అవ్వదు కదా, సో దానికోసం నేను చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. పాపం చాలామంది తెలియక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నా తెలియక చేసుకోవట్లేదు. కొంతమంది అనవసరంగా వేరే వాళ్ళు చేతిలో మోసపోతున్నారు. సో వాళ్ళకి ఎలా చేయాలో తెలుసుకోవడం తెలియక సో తక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారు. ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముకోకుండా తక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారు. సో ఇది హెల్ప్ అయిందండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. పాపం చాలామంది తెలియక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నా తెలియక చేసుకోవట్లేదు. కొంతమంది అనవసరంగా వేరే వాళ్ళు చేతిలో మోసపోతున్నారు. సో ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వద్దాం. అండ్ పై ప్రిడిక్షన్ కూడా మీకు ఎగ్జాక్ట్గా ప్రైస్ ప్రిడిక్షన్ కూడా కొంచెం నాకు కోర్ టీం నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మంచి వీడియో చేద్దాం. సో అలాగే కొంతమంది సిద్రాని అండ్ ఇథీరియంని కంపేర్ చేసి చెప్పమన్నారు. సో ఆ వీడియో కూడా నేను ట్రై చేస్తాను చేయడానికి. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ఇమీడియట్గా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.